అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. దర్శనభాగాల గురించి. అప్పుడు పేతురు అననీయ నీ భూమిలో నీ భూమి అమ్మిన వాటిలో అని మనకు అర్థమైంది మీకు. కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించిందని అడిగారట. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట కొంచెం అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు ప్రత్యేకించి నీ హృదయంలో ఎందుకు ఉద్దేశించుకున్నావని నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వారితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచున్ననే పడి ప్రాణం విడవగా ఏం చేశాడు? దేవుడు ఎప్పుడైతే మాట అన్నారో వెంటనే అననీయమయ్యాడు, ప్రాణాన్ని విడిచాడు. ఎవరి గురించి? అననీయ. నీవు ఒక మాట ఆలోచిస్తున్నారా? యేసయ్య దగ్గర మనం ఏదన్నా అనుకుంటాం కదా, అది తప్పనిసరిగా దాన్ని చెల్లించకపోతే ఆయన మొత్తం తెలుసు కదా. మనం అనుకుంటాము, పాస్టర్ గారు చూసారేంటి, లేకపోతే సంఘం చూసిందేంటి అనుకుని ఉండొచ్చు కదా అననీయ. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక పొలాన్ని అమ్ముకున్నాడట. ఏం చేశాడమ్మా? ఒక పొలాన్ని అమ్ముకున్నారు. అమ్ముకున్నప్పుడు ఏమన్నారు? నా పొలం ఎంత రేటు వస్తే నేను దేవుడికి ఎంత ఇస్తాను అని ఉంటాడు కదా. అయితే అమ్మారు, బాగా అందులోది కొంత దాచి కొంత పారేపించి కొంత ఏం చేశారు? దేవుడి దగ్గరికి తెచ్చారు. తెచ్చి ఏమన్నాడని ప్రార్థన చేస్తున్నాడు. చావకపోతే ఏం చెప్తున్నాడు? అయ్యా నాకు ఇది వచ్చింది, ఎంత వచ్చిందని చెప్పి ఉండొచ్చు కదా. అయితే వెంటనే తండ్రికి అర్థమైపోయామన్నారు, అననీయ నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నావు, జాగ్రత్త అన్నారు. అనగానే ఆ మాట వినగానే ఏమైంది? దీనికి ప్రాణం ఎందుకు పోయిందో తెలుసా? ఆటోటెక్ అంటే అదే అనుకోవచ్చు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే దేవుడే స్పష్టంగా మాట్లాడగానే భయం వచ్చిందా లేదా చెప్పండి? చనిపోయాడు. తన భార్య కూడా వచ్చింది చూడండి, అక్కడ చదవండి. అప్పుడు మిక్కుల భయము కలిగెను. ఉన్నవారందరికీ ఏమైంది? సంఘంలో అందరికి భయం వచ్చిందా లేదా? మిక్కిలి భయం అన్నది వేరే, భయం అన్నది వేరే. అర్థమైంది మీకు? ఏమైనా మిక్కిలి భయం. యూట్యూబ్ లో చూస్తున్న తల్లి, ఎప్పుడైనా నువ్వు దేవుడి సన్నిధిలో దేవుడి దగ్గర వాగ్దానం చేసుకుని ఉండొచ్చు. నా తండ్రికి నేను ఈ బిల్డింగ్ అమ్మితే ఎంత నేను దర్శనం తీసుకుంటాను, లేకపోతే నాకు కుమారుడు అడిగితే నేను తండ్రి దగ్గర అప్పచెప్పి నేను ఎంత ఇస్తాను, లేదు ఈ స్థలం అమ్మితే నేను తెస్తాను అని నువ్వు అనుకుని ఉండొచ్చు. అని ఏం చేశాడో తెలుసా? అబద్ధం ఆడాడు. ఏమైపోయాడు? మిక్కిలి భయపడాలి. సంఘం ఏమయ్యాలి? మిక్కిలి భయపడాలి. ఎవరిచ్చారది? తండ్రి ఇచ్చాడు. తండ్రికే చెందాలి. ఎందుకో తెలుసా? పెట్టారా? యేసయ్య అంటాడు, నీకు ఇచ్చిన దానికంటే అత్యుత్తమంగా నేను ఇస్తాను అన్నాడు. నువ్వు ఇచ్చేది కొంచెం కానీ ఆయన నీకు ఇంకా ఆశ్రదిస్తాను అంటున్నాడు. చెల్లి తమ్ముడు జాగ్రత్తగా కలిగి ఉండండి. తండ్రి చూడలేదని అనుకోకండి. ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుల కార్యం 5:3 చదివితే మీకు దేవుడికి హారతి తెలియపరుస్తున్నాడు. ఏమిటంట అక్కడ అనని వెంటనే ఎవరితో తెలుసా నువ్వు మాట్లాడేది? పరిశుద్ధాత్మతో పెట్టుకున్నావు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనగానే వెంటనే ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోగానే సంఘం అంతా ఏమైందమ్మా? మిక్కిలి భయముతో కలిగినట్టు. అందరికి భయం వచ్చినా లేదా? దేవుడి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మనం దేవుడి దగ్గర అనుకున్నామంటే తప్పనిసరిగా చెల్లించాలి. తర్వాత ఇది కొంచెం చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అనుకోకూడదంట. అది అసలు దేవుడికి ఇష్టం కాదు. దేవుడు పెట్టారు. ఆయన తలంతులు మనకి ఆలోచన అంతా అనుకుంటామంట. మనకి దేవుడు చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు. ఆయన మన తలంతులు వేరే, ఆయన వేరేగా ఉంటది కదా. నువ్వు కూర్చుండుట, నువ్వు పడుకుండుట, నువ్వు నడుచుట నాకు సమస్తమును తెలుసు అంటాడు ఆయన. దేవుడి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, మరి నేనైతే రాజమండ్రిలో ఉన్నానని చెప్పాను కదా. మరి ప్రభు ఏమి చెప్పారు? నువ్వు సన్నిధికి వెళ్ళకుండా ఇక్కడ కూర్చుంటావా అని నన్ను ఒక హెచ్చరికతో దర్శనం ఇవ్వగానే పారిపోయి వచ్చి పడ్డాను ఇక్కడ. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అననీయ కూలిపోయి చనిపోకనే అందరికి ఏమైంది?
భయం వచ్చింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చదవండి. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుకక వారి భార్య ఏమైంది? భర్త చనిపోయింది తెలియక లోపలికి వచ్చాను. ఎక్కడికి వచ్చింది? తన భర్త అబద్ధం ఆడాడు, చనిపోయాడు సంఘం తెలుసు. సంఘం బయటకు వెళ్ళలేదు, ఎందుకంటే నేను దాని పరిస్థితుల్లో ఉండిపోయాను. 3 గంటల తర్వాత భార్య వచ్చింది. ఆమె కూడా అబద్ధం ఆడుకుని చూడండి ఆయన దగ్గర. చదవండి. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మారా మీరు అని అడిగారు. నాతో చెప్పమని అడిగారు. ఎవరు అడిగారు? పేతురు గారు అడిగారు కదా. అందుకు ఆమె అవును తండ్రి, ఇంతకే అని చెప్పాను. ఇంతకే అమ్మేనని చెప్పారు. ఆమె ఏమైంది? అబద్ధం చెప్పింది. చూడండి. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు నువ్వు మీరెందుకు ఏకీభవించితిరి? మీరందరూ భర్త భార్య కూడా ఎందుకు ఏకీభవించుచుందురు? ఇదిగో పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారి నిన్నును మోసుకొని పోవుదరని నిన్ను కూడా అక్కడికి మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి, ఎవరి పాదాల దగ్గర? పేతురు గారి పాదముల వద్ద పడి ప్రాణము విడిచెను. ఏమైపోయారు వీళ్ళిద్దరుని? ఒకసారి ఆలోచించండి. ఏమైపోయారు తల్లి? భర్త భార్య కూడా చనిపోయారు. ఈ రోజు నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి గుర్తు చేసుకో. దేవాని దేవుడికి తెలియదంటూ లేదు, ప్రతిదీ తెలుసు. దేవుడు పెట్టారు. అననీయ భార్య ఏమయ్యారు? అబద్ధముతోనే మరణించారు. నువ్వు ఈ రోజు దేవుడి దగ్గర ఏ మొక్కుబడి చెల్లించుకున్నావో తల్లి చెల్లి గుర్తు చేసుకో. సేవకులు తినేస్తున్నారు అని అనుకోకండి. అది ఎవరికో తెలుసా? మన దేవాన దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర అబద్ధాలు షాకులు ఇష్టం కాదు. కనుక జాగ్రత్తలు కలిగి మీరందరూ మొక్కుబడి చెల్లించుకోవాలి. దేవుడి దగ్గర మీరు హెచ్చింపుగా ఉండాలి. అంటే అనేక లాలేపట్లేదు, 7 చేతులు వద్దు. ఎందుకో తెలుసా? ఏ చేతులు అయితే ఇచ్చావో నిండిగా ఇచ్చిన చెయ్యా, మళ్ళీ నిండిగానే నీకు ఆశీర్వదించబడతావు. ఇప్పుడు బిగ్గా ఇచ్చావనుకోండి ఏమవుతుంది? బిగ్గానే వస్తాయి. అది ఒక గ్లాస్ పట్టుకుని ఇలా వేసామనుకోండి అంతే వస్తుంది కదా. నువ్వు కొంచెంతో కొలిస్తే కొంచెమే, తవతో కొలిస్తే తవ్వే, చాలతో కొలిస్తే చాలే. దేవుడి దగ్గర మనము చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. అననీయ కుటుంబం ఏమైపోయారు? వారి భార్య భర్తల ఇద్దరు కూడా చనిపోయినట్లు చూసాం. అపొస్తలుల కార్యంలో మనం చూసినట్లు మనందరం కూడా ఏం చేయాలంటే దేవుడి బిడ్డలారా, ఎస్తేరు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా నువ్వు మొక్కుబడి ఉండవచ్చు, నువ్వు చెల్లించుకోమని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు బిడ్డారా ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ దేవాన దేవుడు నీతో మాట్లాడుతున్నారు కనుక నీ సన్నిధికి వెళ్తా మానేస్తుంటే మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ నీ ఆత్మతండ్రులు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకో తెలుసా? మనుషులు చూసి కాదు, పరిశుద్ధాత్మ చూసి గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఆయన కృప, ఆయన కరికలము మన పైన ఉంటే మనం ఏదైనా ముందుకి సాగిపోగలము. మనం చచ్చిన వారితో కాక బ్రతికుండి దేవుడి దగ్గర మనం అయ్యో తండ్రి ఇదిగో మేము ఈ నిబంధన చేసుకున్నామంటే ఆ నిబంధనకి కడవరకు నిలవడానికి సహాయం చేయమని దేవాన దేవుడిని మనం అందరం వేడుకుంటూ ఈ 2026లో మనం ఉన్నామంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన కృపే. ఎస్తేరు నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. జాగ్రత్తలు కలిగి దేవుడి దగ్గర హెచ్చరిక దేవుడు చేస్తున్నాను బట్టి ముందుకు సాగిపోవాలంటే నువ్వు కాళ్ళని పడితే ప్రయాసపడేది ఏమీ లేదు, కానీ ఆయన పడి ఏడిస్తే లేదు. కానీ నువ్వు ఏమైతే చెల్లించుకోవాలనుకున్నావో అది చెల్లించుకోవడానికి ప్రార్థన చేయాలి. రూతి నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. దొబోరా నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఇంటి మూలను కూర్చుని ఏడుస్తూ ఉన్నావు, కానీ నీ దేవుడు నేను ఏమడుగుతున్నాడు తెలుసా? నువ్వేదైతే నువ్వు ఇవ్వాలనుకున్నావు అది చెల్లించు, నీకు నేను ఇవ్వాల్సింది నేను నీకు ఇస్తాను. చచ్చిన వారి వలె ఉండొద్దు, నువ్వు బ్రతికున్నా ఏమైనా జింకపడి వల్ల గంతులు వేయాలి. నువ్వు అనేక మధ్యలో సాక్షి ఉండాలి.
బ్రతకాలి. రిలేటివ్స్ వ్యాపారం చేస్తున్నాం, పడిపోయిననుకుంటున్నావు మా తమ్ముడు దావీదు, గుర్తు చేసుకో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, నీ వ్యాపారాలు అభివృద్ధి చేస్తానంటున్నాడు. దేవుడు నిన్ను మెండిగా ఆశీర్వదించాలనుకున్నాడు. ఈ సంవత్సరం నీకు నూతన కృపలు ఇవ్వాలనుకుంటున్నాడు. జాగ్రత్తలు కలిగి ఉండు. అయ్యో తల్లి, అన్నాలాగా గర్భబలం లేదని నువ్వు కన్నీరు కారుస్తలేదేమో గుర్తు చేసుకో. అన్నావలే సన్నిధిలో వేడిచి కన్నీరు కారిస్తే నీకు ఇషాకు లాంటి కుమారుని బలం అనుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకో తల్లి. షారో నిన్నే దేవుడు మాట్లాడుతున్నారు. అందుకని ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర మనం ఏదైతే ఒప్పుకున్నామో అది సమస్తాన్ని గుర్తు చేసుకో. ఎవరిచ్చారు? యెహోవా దేవుడు యేసు ప్రభువారు మనకు అన్ని సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఈ భూమి మీద మనం సంపూర్ణంగా తిని సంతోషం ఉన్నాం. కానీ పక్షులైతే విత్తవు పోయి వాటిలో దాచుకోవు, కానీ వాటికి శ్రేష్టం లేదు. కానీ మనకు శ్రేష్టాన్ని బ్రతికించాడు. ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుని చాలా జాగ్రత్తలు కలిగి ముందుకు సాగుపోతాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు, ప్రేమ గల మా తండ్రి, ఇదిగో కలవరమైన మధ్యలో శుక్రవారం ప్రార్థించిన ప్రార్థనలు గురించి ఉన్నారు. అననీయ ప్రభా వారి భర్తను మీరు గుర్తు చేసుకుని ప్రభా వారి అబద్ధ మాటలు ప్రభా నా తండ్రి ఎప్పుడైతే నా తండ్రి ఆడారో ప్రభా, అయా అబద్ధ సాక్ష్యం చెప్పారో అక్కడే మరణించారు ప్రభా. అవును తండ్రి నాయన, చచ్చిన వారి వలె అబద్ధాలతో కాక అయా తండ్రి యథార్థత దయచేసి కృప ఎప్పటి కృప కనికరము చూపమని, అయా దయ చూపి ప్రేమ చూపమని, అయా ఈ ప్రార్థన యూట్యూబ్లో చూస్తున్న వారికి, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వారికి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని, అయా కృప ఎప్పటి కృప దయ కనికరము చూపమని, అయా ప్రతి బిడ్డలే ప్రభా, అయా ఎవరైనా నీకు ఇవ్వాలని ఇవ్వలేకపోతే వారికి మీరే సంపూర్ణంగా తీర్చి సహాయం అందించమని, నా ఈ దాసురాలతో ప్రభా ఈ రోజు నేనైతే తండ్రి ఈ వాక్యాన్ని చెప్పాలని నేను ప్రిపేర్ అవ్వలేదు ప్రభా, మీరే నాకు తెలియపరిచి మాట్లాడారు ప్రభా నా తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, మా హృదయంలో తండ్రి ఎంతగానో అయ్యా తండ్రి నాయన దేవ ఎంతో భయముతో ఉన్నాం ప్రభా నా తండ్రి. అయ్యా మాలో పాపం తీసిమని ప్రతి ఒక్కరూ నా బిడ్డలు తండ్రి నాయన హృదయములు కడిగి నాయన సమృద్ధిగా దీవించి ఆస్వాదించి, అయ్యా షాకులు చెబుతూ అప్పుడు షానైనా బాప్టిస్ట్ ఇక్కడ బాప్టిస్ట్ అంటూ ఉంటున్నారు అమ్మ ప్రభా. అయ్యా అతని వారికి పేరెప్పలు కలిగించి నడిపించి సహాయం అందించమని ఈ కొద్ది ప్రార్థన ప్రభా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ నామములో పాద సన్నిధికి ప్రార్థన చేర్చుకున్నాము. యేసు నామములో నడుచున్నాము మా పరమ తండ్రి. ప్రైజ్